ప్రతిపక్షాల తపన ఉంది. తప్పకుండా మరి వారి నాయకత్వంలో ఇటు కాన్స్టిట్యున్సీ కానీ ఇటు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి వారికి బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు తెలియజేయండి. ప్రతిపక్షం అనేది గట్టిగా ఉండాలి. ప్రతిపక్షం విమర్శించాలి, కానీ తప్పుడు విమర్శలు తప్పుడు మాటలు మాట్లాడాల్సిన విధానం కాదు. మొన్నటికి మొన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. మెదక్లో 2 రోజులు వాటర్ సప్లై బంద్ అవుతే 2వ రోజు నాడే వాళ్ళు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి 4 రోజులుగా మెదక్ పట్టు నీళ్ళు రావట్లని చెప్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, దాదాపుగా 250 బోర్లు, 5-10 బోర్లు బంద్ ఉన్నా మిగతా బోర్లను నెక్స్ట్ డే ట్యాంకర్ ద్వారా సప్లై చేసినాం. ఒక ఇబ్బంది ఎక్కడ జరిగింది, డబుల్ బెడ్రూమ్ ఇబ్బంది జరిగింది. మిగతా ఏ చోట కూడా ఇబ్బంది జరగలేదు. దాదాపు 40% ప్రాంతం అంతా కూడా పాత దాని నుంచి వాటర్ ఇచ్చినాం. తెలియకుండా ఏదో అబాండాలు వేసి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మేము మైలేజ్ చేరుకోవాలంటే తప్పుడు ప్రచారం చేయాలి, తప్పుడు అన్నట్టు ఏదో వాళ్ళ జర్నలిజంతో తప్పుడు ప్రచారం చేసుకొని లబ్ధి పొందాలని ఆలోచన తప్ప మరొకటి కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, శకం ముగిసింది. అబద్ధాలతో కాలాన్ని గడిపేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వారికి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, అబద్ధపు మాటలు మానుకొని మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. మేము కానీ మా నాయకులు కానీ మా అధినాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా మీ సూచనలు గౌరవించే దిశగా పనిచేస్తాం. ప్రతిపక్షాలు మాత్రాన మిమ్మల్ని విస్మరించాం. మీ సూచనలు సలహాలు తీసుకుంటాం. మంచి సలహాలు ఇవ్వండి, అభివృద్ధికి సహకరించి రండి. కేవలం ప్రచారం కొరకు వచ్చే స్థానిక ఎన్నికల్లో లబ్ధి జరుగుతుందన్న ఆలోచనతో తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదు. ఆఫీస్ తరలిపోకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు తరలిపోయిందన్న భావంతో ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళ హితూ చెప్తున్నాం. ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితి లేరు. కాబట్టి ఇటువంటి అబద్ధ ప్రచారాలు వాళ్ళు మానుకోవాలి హితూ చెప్తూ మీ ద్వారా వారికి తెలియజేస్తూ, మరి ఈరోజు మార్నింగ్ టీవీ గారు కూడా పెట్టారు, వారు కూడా వాయిస్ పెట్టారు, అన్ని గ్రూపులో పెట్టడం జరిగింది. వారు కూడా ఎలాంటి ఆఫీస్ తరలిపోలేదు, మేము ఇక్కడే పనిచేస్తున్నాం, తప్పకుండా ఇంకా అభివృద్ధి చేయబోతాం తప్ప ఇక్కడ నుంచి ఏ ఒక్క వ్యక్తి కానీ ట్రాన్స్ఫర్ కానీ ఎలాంటి ఆలోచన లేదు, ప్రభుత్వానికి లేదు, మాకు కూడా డిపార్ట్మెంట్ లేదు. వారు కూడా స్వయంగా వీడియో రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు, ప్రజల్లో చులకన కావద్దని వారికి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ సమావేశం విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున పత్రిక సోదరులందరూ కూడా మా అన్నలకు తమ్ముళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు. థ్యాంక్ యూ.